నా పేరు శ్రీనివాసరెడ్డి మోర్తల. మాది కాసారం అండి. నేను గత 30 సంవత్సరాల నుంచి మిరప తోటలు వేస్తున్నా. కానీ మా సుబ్బారావు గారి దగ్గర 4 అనే ఇత్తనం నారు తీసుకొచ్చా. నారు తీసుకొచ్చిన కాడ నుంచి ఆయన చెప్పిన విధంగానే ఆయన సలహాలే పాటిస్తున్నా. ఇప్పటికైతే మొక్కలేసి దగ్గర 90 రోజులు, రేపు 12వ తారీఖు వస్తే 3 నెలలు అవుతుంది. నేనైతే ఈ చేనుకి ఇప్పటికి పెట్టింది ఫెర్టిలైజర్ మాత్రం 28 కట్టలు 6 కట్టలు పెట్టా. చేను అయితే 2 ఎకరాల 25 సెంట్లు. సరే, ఇన్నాళ్ళ బట్టి నేను వ్యవసాయం చేస్తున్నా కానీ ఈ పాటికి మేము ఇప్పుడు 3 తళ్ళ నుంచి ఏం పిరికడ కూడా మందేయలేదు. మామూలుగానైతే ఈ పాటికి ఎకరానికి 15-16 కట్టలు వేసేవాళ్ళం ఇంతకుముందు చేసిన విధానం ప్రకారం అయితే. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం హ్యూమిక్ పొటాష్ అని మా సుబ్బారావు గారు చెప్పారు. అది 20 కేజీల కట్టలు 2 పెట్టా. ఇంకా అది పెట్టిన తర్వాత ఇంత మటుకు పిరికెడ కూడా మందేయలేదు. చేనైతే మంచి పొజిషన్ ఉంది. మామూలుగా ఇప్పుడున్న పొజిషన్ కనుక ఇదే పొజిషన్ ఇంకొక నెల కనుక ఉంటే ఖచ్చితంగా 10 క్వింటాలు అయితే ఊరకనే తేలికనే అయితే. అదే ఇంకా జనవరి ఆఖరి దాకా కూడా ఉందనుకో, సరే ఇంకా చెప్పలేము. చేను పొజిషన్ అయితే బాగుంది. ఈ విత్తనం వేసుకోవాల్సిందే. ఆ హ్యూమిక్ పొటాష్ అనే మందు మాత్రం నెంబర్ 1గా పనిచేసింది. రైతులందరూ దీన్ని పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత మాత్రం మనం మందు పిరికెడు కూడా కనీసం ఒక 70 రోజుల దాకా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రియల్గా నేను వేసినా కాబట్టి చెబుతున్నా. అదే ఇంతకు ముందులాగా అయితే ఈ పాటికి 3 తళ్ళకి ఎకరానికి 3 కట్టలు 3-4 12 కట్టలు వేసేవాళ్ళమే. కానీ నేనైతే పిరికెడు కూడా వేయలేదు. ఇంకొక తడికి కూడా వేయాల్సిన అవసరం లేదు. కనీసం ఒక 70 రోజుల దాకా ఏం వేయాల్సిన అవసరం లేదు. రైతులైతే హ్యూమిక్ పొటాష్ ఖచ్చితంగా పెట్టుకోండి. నేను రైతునే, గత 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. కాకపోతే ఈ పొజిషను ఈ మందు పనిచేసినట్టు నాకు నేను చేసిన అనుభవంలో అయితే మాత్రం ఏం తగలలేదు. నెంబర్ 1గా పనిచేసింది హ్యూమిక్ పొటాష్. అందరూ రైతులు పెట్టుకోవచ్చు. హాయ్, నమస్తే. నా పేరు చిరుమాల సుబ్బారావు. ఈరోజు కాసార గ్రామం మోర్తల శ్రీనివాసరెడ్డి గారి చేను దగ్గరకు వచ్చామండి. ఇప్పుడు మనం దీనికి హ్యూమిక్ పొటాష్ పెట్టి 60 రోజులు అవుతుంది. చేను ఒకసారి చూడండి, 4 వైపులా 2 ఎకరాల 25 సెంట్లు. 2 ఎకరాల 25 సెంట్లు చేను చూడండి ఒక్కసారి. 4 మూళ్ళ సమానంగా ఉంది. చేను ఇప్పుడు పట్టెలకు కమ్ముకున్నాయండి. కరెక్ట్గా 3 అడుగుల హైటు. ఒకసారి చూడండి, 3 అడుగుల హైట్ ఉంది. చేను ఏ రంగు ఉందో ఒక్కసారి చూడండి. ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే హ్యూమిక్ పొటాష్ ఖచ్చితంగా పెట్టుకోండి. పెట్టుబడి తగ్గించుకోండి. హ్యూమిక్ పొటాష్ పెట్టడం వల్ల ఫర్టిలైజర్ తగ్గించడం వల్ల నల్లి, తామర పురుగు, తెల్లదోమ బాగా కంట్రోల్లో వస్తాయి. మొక్క తీపి రాదు, మొక్క ఏపుకు రాదు. దానివల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. నల్లి ప్రభావం తక్కువ ఉంటుంది, తెల్లదోమ ప్రభావం తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే హ్యూమిక్ పొటాషు వాడుకున్నాక ఫర్టిలైజర్ అనేది అసలు వాడగాకండి. మినిమం 70 నుంచి 80 రోజులు తర్వాత మీరు ఫర్టిలైజర్ వాడుకోవచ్చు. ఒక్కసారి చేను చూడండి, మల్లెపూల తోట ఉన్నట్టుంది. కాయలు చూడండి ఎట్లా పడ్డాయో. చేను చూడండి, మొక్క ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి, ఎట్లా కాయలు పడ్డాయో చూడండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఫార్మర్తో ఇంకొక 15 డేస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.